అమ్మ జగదాత్రి కాస్త కాఫీ ఇస్తావా అని ఆదిలక్ష్మి అడగటంతో అలాగేనని దాత్రి కిచెన్లోకి వెళ్తుంది. అప్పుడే కేదార్ కూడా కిచెన్లోకి వెళ్ళి సురేష్ బావ వచ్చాడు దాత్రి అని చెప్పటంతో అవును, ఆ రాజు గురించి నేను వెంటనే సురేష్ అన్నయ్యని అడిగి తెలుసుకోవాలి అని దాత్రి అంటుంది. సరే సురేష్ బావని గదిలోకి రమ్మని చెప్పి నేను మాట్లాడతానులే, నువ్వు కాఫీ చేయి జగదాత్రి అని కేదార్ అంటాడు. అలాగేనని దాత్రి కాఫీ పెడుతూ ఉంటే అప్పుడే బాబు ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. చూడు కౌశికి, సురేష్ మీరెవరూ కూడా బాబు దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు అని ఆదిలక్ష్మి అరుస్తూ ఉంటుంది. వీళ్ళెవరూ వెళ్ళరు, నేను వెళ్తానులే అని కేదార్ చెప్పేసి నువ్వే వెళ్ళు బావా అని సైగ చేస్తాడు. ఎందుకంటే ఆదిలక్ష్మి తలకి బిందె ఉంది కాబట్టి, ఆవిడ చూడలేదు కాబట్టి వీళ్ళు సైగ చేసుకొని సురేష్ బాబు దగ్గరికి వెళ్తాడు. చూడు కౌశికి, నువ్వు వెళ్ళలేదు కదా అని ఆదిలక్ష్మి అంటే వెళ్ళలేదు అని కౌశికి చెప్తుంది. నువ్వు నా మాట వింటే నేను నీపై ఎందుకు కోపగించుకుంటాను, నువ్వు ఇలాగే నా మాట వింటూ ఉండు అని ఆదిలక్ష్మి అంటుంది. వీళ్ళు ఈ విన్ని మోసం చేస్తున్నారత్తయ్య అని నిషి అంటే అవును అబ్బోడా, నువ్వు వెంటనే ఆ బిందె తీసే అతన్ని పిలిపించు, వీళ్ళ సంగతి నేను చెప్తాను కదా అని వైజయంతి అంటుంది. ఇదిగోండి అత్తయ్య గారు కాఫీ అని దాత్రి ఇవ్వగానే దాత్రి బాబు దగ్గరికి వెళ్ళాడు అని కేదార్ సైగ చేస్తాడు. అయితే నేను వెళ్ళి మాట్లాడతాను అని దాత్రి వెళ్తూ ఉంటే అప్పుడే మేడం బర్త్ సర్టిఫికేట్ కోసం మీరు అప్లై చేశారు కదా అంటూ ఒక అతను రావటంతో ఏంటి ఆ బాబు నీ కొడుకు కాకపోయినా కూడా బర్త్ సర్టిఫికేట్ కోసం ఎలా అప్లై చేస్తావు అని ఆదిలక్ష్మి నిషి వైజయంతి గొడవ చేస్తూ ఉంటారు. ఇంకా DNA టెస్ట్ చేయించాలి కదా అని దాత్రి చెప్తున్నా కూడా అయినా కూడా ఇంకా ఆ రిపోర్టు బాబు కొడుకు కాదని తేలిపోయింది కదా, అయినా ఇలా ఈ రోజుండి రేపు పోయే బాబుకి ఆస్తి పంచి ఇద్దాం అనుకుంటున్నారా అని నిషి వైజయంతి అంటారు. నెలల బాబుని పట్టుకొని ఆస్తుల పంపకాల వరకు మాట్లాడుతున్నారు ఏంటి మీరు అని దాత్రి అంటుంది. అసలు ఈ బాబు మీ కొడుకా కాదా అని అతను అడగటంతో అసలు ఆ బర్త్ సర్టిఫికేటే అవసరం లేదు, నువ్వు వెళ్ళవయ్యా అని ఆదిలక్ష్మి అనడంతో అతను వెళ్ళిపోతారు. కౌశికి చాలా బాధపడుతూ ఉంటుంది. చూడు జగదాత్రి, ఒక్కసారి బర్త్ సర్టిఫికేట్ వెనక్కి వెళ్ళిపోయిందంటే అతను ఆఫీస్లో వెళ్ళి విషయం చెప్తాడు. మళ్ళీ బర్త్ సర్టిఫికేట్ రావడానికి చాలా కష్టం, నిరూపించుకోవటానికి చాలా ముప్పు తిప్పలు పడాలి. వీళ్ళు అర్థం లేని మాటలతో ఎలా చేస్తున్నారో చూడు అని కౌశికి అంటే వదిన, ఆ బర్త్ సర్టిఫికేట్ మీ చేతికి వచ్చేలా నేను చేస్తాను కదా అని దాత్రి కేదార్ దగ్గరికి వచ్చి ఏదో ఒక ప్లాన్ చెప్తుంది. అలాగే నేను చూసుకుంటానని కేదార్ అంటాడు. ఏమండి ఒక్క క్షణం ఆగండి అంటూ దాత్రి బయటికి వచ్చిన ఆ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చే అతని దగ్గరికి వచ్చి పిలవటంతో ఏంటమ్మా ఆ బాబు వాళ్ళ కొడుకు కాదని చెప్పేశారు కదా, ఇంకెందుకు మళ్ళీ నన్ను ఆగమంటున్నావు అని అతను అడగటంతో ఆ బాబు మా కౌశికి వదిన కొడుకేనండి, కావాలంటే అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ మొత్తం కూడా మీకు చూపిస్తాను, రండి లోపలికి అని లోపలికి తీసుకువస్తుంది. మరి ఆవిడేమో అలా మాట్లాడింది కదా అని అంటే ఆవిడ మాట్లాడింది ఈ బాబు గురించి కాదు, వాళ్ళ మనవడి గురించి అని దాత్రి అంటుంది. అవునా, అయితే పదమ్మ లోపలికి అని అతను లోపలికి రాగానే ఏంటే మళ్ళీ ఎందుకు అతన్ని తీసుకొచ్చావు అని నిషి వైజయంతి అరుస్తూ ఉంటారు. అవును, ఎందుకు తీసుకొచ్చావు జగదాత్రి అని ఆదిలక్ష్మి అడుగుతూ ఉంటే అంటే మన బాబు కాదని అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వాలంట, అందుకే అతను వచ్చాడులే అని దాత్రి అబద్ధం చెప్తుంది. అది కాదు అని నిషి చెప్తూ ఉంటే అప్పుడే ఏంటమ్మా నిషి, ఏదైనా మాట్లాడతావా నువ్వు అని సుధాకర్ మాట్లాడొద్దన్నట్లుగా వార్నింగ్ ఇస్తూ ఉండటంతో అమ్మే నిషి నువ్వు కాస్త ఊరుకో అని వైజయంతి అంటుంది. చూడండి, మీరు ఫిలప్ చేయాల్సిన ఫామ్ ఫిలప్ చేసి మా వదిన చేతికి ఇస్తే మా వదిన ఫిలప్ చేసి ఇస్తుంది అని ధాత్రి చెప్పడంతో అతను కొన్ని డీటెయిల్స్ ఫిలప్ చేసి ఆ ఫామ్ని ఇవ్వడంతో కౌశికి మిగతా డీటెయిల్స్ని ఫిలప్ చేసి ఇస్తుంది. అసలు నాకు మనవడే లేడు అని మళ్ళీ ఆదిలక్ష్మి చెప్తుంటే అదేంటి మీరేమో మనవడు ఉన్నాడు బర్త్ సర్టిఫికేట్ కావాలని చెప్తున్నారు, ఈవిడేమో మనవడు లేడని చెప్తున్నారు, ఏంటిదంతా కూడా అని అతను ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడే కేదార్ అతని దగ్గరగా వచ్చేసి చూడండి ఆవిడ కొడుకు గురించి మాట్లాడుతుందిలే అని సైగ చేస్తాడు. ఏంటి అన్నీ గట్టిగా మాట్లాడుతూ ఇది మాత్రం మెల్లగా ఎందుకు చెప్తున్నారు అని అతను అంటే ఇది మెల్లగా చెప్తే ఎలా ఉంటుందోనని చెప్పానులేండి అని కేదార్ అంటాడు. అసలు మనవడు ఉన్నాడా లేదా అని అతను మళ్ళీ గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటాడు. నాకు మనవడే లేదంటే నువ్వు వినవేంటి, ఇప్పుడు మళ్ళీ నేను లేచొచ్చి నీ తల పగలగొడతాను అని ఆదిలక్ష్మి అంటుంది. అత్తయ్య వీళ్ళు మోసం చేస్తున్నారు అత్తయ్య అని నిషి మెల్లగా చెప్తూ ఉంటే అమ్మి నువ్వు కాస్త ఆగమ్మి, నేను కూడా చూస్తున్నాను కదా ఈ ఆదిలక్ష్మి ఏం జరుగుతోందో అర్థం చేసుకోలేకపోతోంది అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది.
అన్న ఇద్దరు మనవళ్ళు ఉన్నారులే, ఇప్పుడు ఆవిడ మనవన్ని నేను తీసుకువస్తాను అని కేదార్ లోపలికి వెళ్తాడు. ఏంటండి తీసుకువస్తానని ఖాళీ చేతులతో వస్తున్నారేంటి అని అతను అంటే, వస్తున్నారులేండి అని రా అంటూ కేదార్ చప్పట్లు కొట్టి పిలుస్తూ ఉంటాడు. అప్పుడు బూచి చిన్న పిల్లాడి గెటప్లో వస్తూ ఉండటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అత్తయ్య ఎలా మోసం చేస్తున్నారో చూడు అని నిషి అంటే, అవునని వైజయంతి అంటుంది. కాచి కూడా అక్కడే ఉంటుంది. ఈ పిల్లాడే ఆవిడ మనవడు అని అనడంతో, ఇంత పెద్ద పిల్లాడికి అసలు ఎలా ఇస్తాము అని అతను అంటాడు. అందుకే కదా ఆవిడ కూడా ఇవ్వద్దని చెప్పింది అని ధాత్రి కేదార్ అతన్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. అబ్బా నాకు పిచ్చెక్కిపోతుంది, మీరంతా కాస్త మౌనంగా ఉంటారా అని అతను అనడంతో, అన్న మీరు ఇంకా బ్రతికే ఉన్నారు కదా, మరి మేము మౌనం పాటిస్తే ఎలా అని ధాత్రి అంటుంది. మేడం మీరిప్పుడు జోకులు వేయటం ఆపండి మేడం, నాకు పిచ్చి పడుతుంది మేడం అని అతను అంటాడు. ఇంత పెద్ద పిల్లాడికి మేము ఎలాగూ ఇవ్వము, సరే ఆవిడ మనవడు కాదని చెప్తోంది చూడండి, మీరు మీ మనవడు కాదని ఎవరిని చెప్తున్నారో కాస్త వేలు పెట్టి చూపించండి అని అతను అడగటంతో, అప్పుడు ఆదిలక్ష్మి తలకి బిందె అడ్డుగా ఉండటం వల్ల బూచి వైపే వేలు పెట్టి చూపిస్తూ ఉంటుంది. సరే మీకు క్లారిటీ ఉంది కదా, నేను ఈ పిల్లాడికి ఎలాగూ ఇవ్వనులేండి, మీ మనవడు కాదు, ఇప్పుడు మీకు మాత్రం బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలి అంతే కదా, నేను ఆఫీస్కి వెళ్ళి పంపిస్తానని అతను వెళ్ళిపోతాడు. తర్వాత కౌశికి, సురేష్, ధాత్రి, కేదార్ గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ జగదాత్రి, అత్తయ్యని కన్ఫ్యూజ్ చేసి సర్టిఫికేట్ వచ్చేలా చేశావు అని అంటే, అత్తయ్య గారు లేనిపోని భయాలతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అందుకే మేము ఇలా చేశాము. అయినా బూచి అన్నయ్యకి చెప్పగానే వెనుక ముందు ఆలోచించకుండా ఆ గెటప్ వేసుకు వచ్చినందుకు బూచి అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలి అని ధాత్రి, కేదార్ చెప్తారు. తర్వాత నిషి, వైజయంతి మిమ్మల్ని మోసం చేశారు అని అసలు విషయం ఆదిలక్ష్మికి చెప్పడంతో, ఏంటి గెటప్ వేయించి నన్ను మోసం చేశారా, అబ్బా ఈ బిందె ఎప్పుడు వస్తుంది నా తల నుండి అని ఆదిలక్ష్మి అరుస్తూ ఉంటుంది. అన్నట్లు, అన్నయ్య మీరు రాజుని ఏమైనా కలిశారా అని అడగటంతో, లేదు నేను రాజుని కలవలేదు, ఎందుకు మీరు ఇలా అడుగుతున్నారు అని సురేష్ అడగటంతో, రాజుని ఎవరో చంపేశారు, అందులోనూ మీ దగ్గర నుంచి ఫోన్ కాల్ పోయింది కదా, అందుకే మిమ్మల్ని అనుమానిస్తున్నారు అని ధాత్రి, కేదార్ చెప్పడంతో, పోలీసులు అనుమానిస్తున్నారంట సురేష్, అరెస్టు కూడా చేయబోతుంటే ధాత్రి, కేదారు సాధు నాయక్ సార్కి తెలుసు కాబట్టి ఒకరోజు సమయం తీసుకున్నారు, జేడీ కేసుని సాల్వ్ చేస్తుందంట అని నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అని కౌశికి చెప్తుంది. అది సరే కానీ నేను ఫోన్ చేసిన దానికి నన్నెలా అరెస్ట్ చేస్తారు, నాకు ఏ పాపం తెలీదు జగదాత్రి, DNA రిపోర్ట్లో ఏదో రాజు దగ్గర తేడా జరిగి ఉండొచ్చని నేను కలుద్దామని ఫోన్ చేశాను, కాకపోతే నేను చెప్పిన ప్లేస్కి రాజు రాలేదు, తర్వాత ఎన్నిసార్లు చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది అని నేనే పాపం చేయలేదని సురేష్ చెప్పడంతో, సరే అన్నయ్య మేము మాట్లాడతాంలే అని ధాత్రి, కేదార్ వెళ్తారు. తర్వాత యువరాజు మనిషిని తీసుకువచ్చి ఆదిలక్ష్మి బిందెని బయటికి తీయించేస్తాడు. వెంటనే, ఏంటి సురేష్ ఇలా రా, వచ్చి నా దగ్గర కూర్చో, నువ్వు బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటున్నట్లు సంతకం చేసేసావా అని ఆదిలక్ష్మి అడగటంతో, లేదని సురేష్, కౌశికి ఇద్దరు అబద్ధం చెప్తారు. లేదు నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, అబద్ధాలు చెప్తున్నావు కదా అని ఆదిలక్ష్మి అంటే, అప్పుడే ధాత్రి, కేదార్ మళ్ళీ అవన్నీ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. అదేంటత్తయ్య మిమ్మల్ని మోసం చేయటానికి మీరు చాలా ఇంటెలిజెంట్ జీనియస్ కదా, మరి మిమ్మల్ని ఎలా మోసం చేస్తారు, ఇక్కడ ఉన్నది ఒకే బాబు కదా, అది ఇది అని కన్ఫ్యూజ్ చేస్తూ ఉండటంతో ఆవిడ కూడా ఏమీ అర్థం కాక తలగొక్కుంటూ ఉంటుంది.